అంటే మన విజయ్ దేవరకొండ గారు అనుకుంటాను కదా హిట్ పడాలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇది ఒక కంబ్యాక్ అన్నట్లు. ఓకే, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అంటే ఇది కొద్దిగా యుగానికి ఒక్కటి మూవీ ఉందా ఆ టైప్ ఆఫ్, అంటే 1920s నుంచి స్టార్ట్ అయ్యి 1990లో ఎండ్ అవుతుంది అనమాట. హైదరాబాద్లో ఎండ్ అవుతుంది. అది కూడా శ్రీకాకుళం ఎక్కడో స్టార్టింగే 1920 శ్రీకాకుళంలో జరిగిన సంఘటన అని చెప్పి వచ్చింది అనమాట. ఓలర్ మూవీ అయితే అర్థం కదా ఇక్కడ మళ్ళీ ఈయన వస్తాడనమాట, హైదరాబాద్లో ఉంటాడు. దాని తర్వాత శ్రీలంకకి వెళ్ళి స్టోరీ లీక్ చేయకూడదు. కాకపోతే ఫైన్ సినిమా అయితే, అంటే మీరు ఒక యుగానికి ఒక్కడు సినిమా చూసారా ఆ టైప్ ఆఫ్, అంటే రాజు గురించి, దాని తర్వాత కంబ్యాక్ 1920s నుంచి మళ్ళీ 1980 తీసుకొస్తాడు అనమాట. మళ్ళీ 1920 తీసుకెళ్తాడు, అంటే ఒక పచ్చబట్టు సంథింగ్ స్టోరీ అయితే ఉంటుంది. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఓలర్ ఫైన్. గౌతమ్ తిల్లూరి గారు అసలు డైరెక్షన్ వేరే లెవెల్లో ఉందన్నమాట. అసలు చెప్పాలంటే డిఓపి ఉంటుంది, అసలు కెమెరామెన్లు అసలు ఒకటి ఉంటుంది అన్నమాట, షాట్ పొడవలో వెళ్తూ ఉంటారు, అట్లా తిప్పి ఇట్లా తిప్పి అసలు ఆ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఫైన్ ఫైట్ అసలు నిజం భయ్య, ఫైట్లన్నీ మన యానిమల్ సినిమా చూసారా మొత్తం పొడి లాస్ట్లో ఉంటుంది. నిజం అంటే ఓకే మనమైతే చూడొచ్చు, లేడీస్ అయితే కళ్ళు మూసుకుంటారు, ఆ లెవెల్లో ఉన్నాయి మేడం ఫైట్. లాస్ట్లో ఉంటుంది అనమాట, అంటే ఫుడ్ తింటారు సంథింగ్, వాళ్ళు పొడి చేసి అసలు అది బీభత్సం అనమాట. మన తమిళ్ యాక్టర్ ఎవరో వచ్చారు, అంత అందరూ ఈవెంట్కి కూడా వచ్చారు, ఆయన పేరు అయితే తెలియదు. ఓకే ఈ సినిమాతో ఆయన పేరు అయితే మారిపోతుంది తెలుసుకుంటాను నేను కూడా. అసలు ఆయన యాక్టింగ్ ఇచ్చిపడి తెంగింటాడు, కద్దరంగా వేసుకొని వస్తాడు, గోల్డ్ వేసుకొని వస్తాడు, సంపడి తెంగుతాడు అంతే. ఎవరు విజయ్ దేవరకొండ ఆల్రెడీ మాసే కదా భయ్యా. అంటే ఓకే వేరే హీరోస్కి, అంటే వేరే హీరోస్ని తక్కువ చేయడం కాదు, నేను తెలుగు సినిమా అభిమాని. కాకపోతే ఏంటంటే వేరే హీరోస్ని తక్కువ చేద్దామని ఇంకోటి కాదు, అంటే ఈ సినిమాలో ఎలివేషన్లు కానీ దాని తర్వాత వచ్చే హైప్ కానీ కొన్ని ఏవి లేవన్నమాట. అంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీని నమ్మి, అంటే ప్రొడ్యూసర్ అంత కష్టపడి, దాని తర్వాత డైరెక్టర్ అంత కష్టపడి, డిఓపి అయితేనేమి, కాస్ట్యూమ్స్ అయితేనేమి, దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్లో తీసుకెళ్ళి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ఆ స్టోరీ అనేది నడిపించారన్నమాట. అవును, ఒక్క సాంగ్ అయితే లేదనమాట. అది కూడా నేను కొద్దిగా అంటే ప్రతిసారి చూస్తాను అనమాట. విజయ్ దేవరకొండ ఏంటంటే ఆ రొమాంటిక్, అర్జున్ రెడ్డి తీసుకుంటే ఎట్లుంటుంది చెప్పు, వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రొమాంటిక్ కానీ, ఆ ఎలివేషన్లు కానీ, మాట్కెలోడే ఆ డైలాగ్లు ఎత్తాడుగా అట్లాడు కానీ, దీని ఉనీడ్ అనమాట అప్సెట్ అయ్యారు. కానీ తెలుగు సినిమా ప్రేమికులు మాత్రం చూడొచ్చు అనమాట. అంటే చూస్తుంటాం కదా మనము, ఆయన ఏంటి ప్రతి హీరో ప్రతి విజయ్ దేవరకొండ గారు అమ్మాయిలు ఎలా కోరుకుంటారు అలా కోరుకుంటారు అన్నమాట. అది ఓకే ఫైన్.